అని అనుకున్నారా? ఎలా అనిపించింది? ఉన్న విషయం చెప్పండి, ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు 5th క్లాస్ 10th రాయడం ఏంటి, అసలు ఈ సార్ ఆలోచన ఏంటి, అసలు మామూలుగా అంతకుముందు నన్ను ఎక్కడికో తీసుకెళ్లాలన్న ఆలోచన నేను చూశాను. ఫస్ట్ పిల్లలు రాయటమే లేదు, అందులోనూ పేరెంట్స్ ని మీరు ఇండివిజువల్ గా పెట్టడం కూడా అది ఎలా వచ్చింది అని. అంటే నా మీద నాకు నమ్మకం ఉంది నాన్న. ఎందుకంటున్నట్టే నా మీద నాకు నమ్మకం ఉంది. చైల్డ్ 5th బుక్ చదివి 7th బుక్ చదివేటట్టు చేశాను. ఫస్ట్ క్లాస్ చైల్డ్ 1st క్లాస్ బుక్ చదివి 2nd క్లాస్ బుక్ చదివేటట్టు చేశాను. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ తో మాత్రం నా పేరెంట్ పిలిచాను. చాలా కాన్ఫిడెన్స్. గుడ్. మేడం చెప్పింది, మాధవ్ చెప్పింది, అన్న చెప్పాడు. నేను ఒకటే మాట, నాకు ఎప్పుడు ఛాలెంజెస్. ఇండియన్ గవర్నమెంట్ చాలా బాధపడుతుంది. ఇప్పుడు మీకు PISA టెస్ట్ లో 163 ర్యాంక్ మన భారతదేశం. మీకు చాలా మంది తెలియదు. ఏసారి ఇప్పుడు ఎంతమంది తెలుసండి? ఏసారి ఇప్పుడు ఐడియా ఉంది. ఒక అన్నయ్య తప్ప ఎవరు ఏసారి. అదేంటిదంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ తీసుకుంటుంది, మొత్తం రీసెర్చ్ చేస్తుంది. దాంట్లో ఏసారి రిపోర్ట్ చాలా పరిశీలించుకోవాలి. రిపోర్ట్స్ ఉన్నాయి మనకి. 8th క్లాస్ చేయండి, 5th బుక్ చదవలేదని, 6th or 4th చదవలేదని, రీడింగ్ కాంపిటీషన్ దెబ్బతినాలని, అదేవిధంగా న్యూమరికల్స్ దెబ్బతినాయని, దాని వల్ల ఎందుకు పడిపోతున్నామని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ చాలా రిపోర్ట్ ఇస్తుంది. దానికి ఈ రోజు గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకున్నా భారతదేశం మాత్రం 2020 ట్రై చేస్తుంది. ఇక్కడ మన రాజకీయాలు కావాలి, పిల్లలు, దేశము, ప్రపంచం అవసరం లేదు మంచిగా. నేను కాంగ్రెస్ బీజేపీ కాబట్టి బీజేపీ కాంగ్రెస్ అదే ఇక్కడ ఇచ్చిన సమస్య. రాబోయే కాలంలో ఈ రాజకీయం మార్పు తప్ప ఈ రోజు మంచిగా అందరూ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఈ రోజు టీచర్ ఎమ్మెల్స్ కే డబ్బు తీసుకొని చేసే మనుషులు ఉన్నారు. ఈ రోజు అటువంటి మార్పు, పిల్లల మార్పు తీసుకురండి. ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించండి, రెస్పాన్స్ పెంచండి. మీ మీద సొసైటీ మీద గౌరవం పెంచండి. పిల్లలకు వాళ్ళు వండర్ఫుల్ సిటిజన్ ఫర్ ద నేషన్ అండ్ యువర్ ఫ్యామిలీ. దాంట్లో భాగంగా ఈ రోజు ఎన్ని చెప్పినా నేను చెప్పాను మాధవ్కి, నేను 10th ఎగ్జామ్ రాస్తున్న సర్ప్రైజ్ అవన్నీ నేర్పిస్తున్నట్టు నేను ప్రత్యక్షంగా చూసిన. ఇప్పుడు మీ పిల్లలు సక్రమైన దారిలో లేకుంటే మీ మనసు ఎంత బాధ ఉంటుంది, ఆ కుటుంబం ఎట్లుంటుందో తెలుసు. నిత్యం తల్లిదండ్రులను పిల్లలు కొట్టుడు, పిల్లలు తల్లిదండ్రులను కొట్టుడు, చిన్న పిల్లలను చంపేసుడు, వినరాని చూడరాని అన్ని మనం పేపర్లలో న్యూస్లలో చూస్తున్నాము. అసొంటి అన్ని లేకుండా ఉండాలంటే అది స్కూల్ ఎడ్యుకేషనే సాధ్యమవుతుంది. ఇంకొకటి, పిల్లలు మాత్రము 2 ప్లేస్లలో సెట్ అవుతారు. ఒకటి తల్లిదండ్రులు చెప్తే ఇళ్ళ పిల్లలన్నా సెట్ అవుతారు, లేకుంటే స్కూల్లో టీచర్లు చెప్తే ఇళ్ళ పిల్లలన్నా టెస్ట్ అవుతారు. ఈ రెండింటి దగ్గర ఎవడైతే ఇటు టీచర్ల దగ్గర కానీ తల్లిదండ్రుల ఇంటి దగ్గర కానీ ఎవడైతే ఇన్నడో పిల్లలు, వాళ్ళు సమాజం వాడిని పట్టించుకొని వదిలేసినట్టే వాడిని వాడు సమాజానికి విరోధి అయిపోతారు అటువంటి వాళ్ళను. కాబట్టి ఒక క్రమశిక్షణతో మీ పిల్లలను పెంచి ఒక మంచి విషయాలను వాళ్ళకి బోధిస్తూ, మరి వెంకటరెడ్డి గారు ఎకాలజిస్ట్, ఆయన పర్యావరణం చాలా ప్రపంచంలో అన్ని తిరిగి ఎన్నో అవార్డులు తీసుకొని వస్తున్నాడు. ఇవాళ రేపు ఒక కుటుంబంలో 2 పిల్లలను ఒక పిల్లలను జాదానే కంట్రోల్ చేయాలంటేనే కష్టము. మరి స్కూల్ పెట్టి ఇంతమంది పిల్లలను జాదానే చూడాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలంటే మామూలు అయిన విషయం కాదు. మీ దగ్గర తక్కువ ఉంటారు పిల్లలు, స్కూల్లో ఎక్కువ ఉంటారు. టీచర్లకు కూడా వాళ్ళ పిల్లలను చూసిన దానికంటే ఎక్కువ మీ పిల్లల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఆటలు ఆడిస్తుంటే చూసాము. కాబట్టి వెంకటరెడ్డి గారిని, మన వీళ్ళందరినీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్లను, నేను చాలా స్కూళ్ళకి పోతుంటాం అప్పుడప్పుడు. కానీ మన సెయింట్ ఆన్స్ కాలేజీకి పోయినామండి మేదిపట్నం వల్ల. పెద్ద వాళ్ళం అక్కడ స్పీకర్లకు పోతే ఒక 90% పిల్లలు సెల్ ఫోన్లోనే ఉన్నారు. మా ముఖాలు ఎవరు చూస్తలేరు. మేము అందుకెళ్ళి ఎల్ఎఫ్ చేసినాం, వచ్చి లెటర్ రాసినాం, దిస్ ఈజ్ అన్ఫిట్ అని చెప్పేసి రన్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనగానే అంతా కాలేజీలో టీచర్లు తుర్కొచ్చి, లేదు సార్ మా పిల్లలను కంట్రోల్ చేస్తాం సార్ అది అని చెప్పేసి ఇప్పుడు సెయింట్ ఆన్స్ స్కూల్ ఒక రకంగా మొత్తం. కాబట్టి ఏది ఏమైనా నాకు ఉన్నన్ని రోజులు ఈ విద్యా వ్యవస్థను ఒక సిస్టమేటిక్ గా తీసుకొస్తాని కంకణం కట్టుకొని దానికే ప్రయత్నం చేస్తున్నా. మీ తల్లిదండ్రులు, పిల్లలు అందరు కలిసి తెలంగాణను ఒక ఉన్నత స్థాయిలో తీసుకొని చదువుకొని, డిగ్రీ వరకు చదువుకొని, ఫారిన్ పోయి రకరకాల పని చేసి ప్రపంచంలో అగ్రగామి భారతదేశమే. దీనికి కూడా తెలవాలి, బ్రిటిష్ వాడు మనల్ని దూసుకొని పోయి 200 సంవత్సరాలు దూసుకొని పోయి భారతదేశాన్ని అంతా దూసుకొని పోయడానికి కొట్టినాము, తిట్టినాము. మన వాళ్ళు కూడా చనిపోయి స్వాతంత్రం తెచ్చుకున్నాం, జెండా వందనము, 26 జనవరి పండుగలు జరుపుకుంటున్నాము. కానీ గమ్మత్ ఏంటంటే నాకు తెలియని విషయం, ఇప్పుడు వాడిని ఎల్లగొట్టేసినాక
ఇప్పుడు మనం డబ్బులన్నీ పెట్టేసి వీసాలు తీసుకొని పోయి మళ్ళీ వారికే బానిసత్వం చేసుకొని ఆడు ఉద్దురాని అప్పుడు వాళ్ళు ఇళ్ళగొట్టేసారు. ఇప్పుడు పైసలు ఇచ్చిపోయి బానిసత్వం చేస్తారు. ఆ విచిత్రమైన జీవితం ఏంటంటే ఆ పిల్లలు ఫారిన్ ఉంటుంది, తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లలో ఉంటున్నారు. వాడు వస్తలేడు ఇక్కడికి. నాకు మొన్న నా మిత్రుడు ఫోన్ చేసాడు, అన్నా నేను మా ఫాదర్ చనిపోయిండు, 70,000 బ్యాంకులు వేస్తా సాగు చేయి అన్నాడు. ఎందుకురా నువ్వు రావా, నువ్వు ఎక్కడ ఎందుకురా ఫారిన్కి వెళ్ళంటే ఇప్పుడు చాలా కష్టం లానికి, మరి నువ్వు 70,000 వేస్తా జర సాగు చేయి కేంద్రాలు చేయాలంటే చివరికి మీరు ఆయన మొక్కం చూడాలా అని అంటే చిన్నప్పటి నుంచి చూసిందే కదా ఇప్పుడేం చూడాలి అన్నట్టు. ఆ తర్వాత అటువంటి కల్చర్ అయిపోయింది. కాబట్టి ఏ దేశంలో లేకుండా మన దేశంలో భారతదేశంలో అందులో ప్రత్యేకంగా తెలంగాణలో అన్ని రకాలైన వాతావరణము మనిషి బతకడానికి తెలంగాణనే ఉంది. ఇంకోటి భారతదేశంలో చెత్త పట్టుకున్నా, ప్లాస్టిక్ పట్టుకున్నా, చిరిగిపోయిన పేపర్ పట్టుకున్నా, చిరిగిపోయిన చేసిన చెప్పులు పట్టినా, బట్టలు అమ్మినా, ఏది పట్టుకున్నా ఈ దేశం ఉన్న బంగారమే. ఇలా వృధా అయ్యేది ఏది లేదు ఈ దేశం ఉన్న. మిగతా రాష్ట్రాలలో ఉండదు, మిగతా ప్రాంతాలలో ఉండదు. కాబట్టి మన పిల్లలు మన తానికే ఉద్యోగాలు వచ్చే రకంగా హైయర్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దాం, మీ అందరి సహకారంతో ఉండాలని చెప్పేసి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకి అందరికీ నమస్కారములండి. పిల్లలు, ఈ రోజు మనకి చాలా 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 గొప్ప రోజు మనం జరుపుకుంటున్నాం ఈ రోజు. ఎందుకంటే మీకు తెలుసు పిల్లలు అందరికీ, మీరు కిందటి సంవత్సరం 1వ తరగతి నుంచి కూడా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే పిల్లలందరూ కూడా 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రాసే పిల్లలతో సమానంగా మీరు కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడం మన పాఠశాలలో మీరు రాయడం జరిగింది. ఇది మన పాఠశాల అధినేత డాక్టర్ లయన్ విద్యారత్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు నిర్వహించినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రణాళిక. దానికి మన పిల్లలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు 1వ తరగతి పిల్లవాడు 10వ తరగతి పరీక్ష ఎలా రాస్తాడు, ఇంగ్లీష్ పరీక్ష ఎలా మేము రాయగలము అని పిల్లలందరూ అనుకున్నారు. కానీ పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ ఇచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులే స్వయంగా వచ్చి పిల్లలకి ఇన్విజిలేటర్స్ గా ఉన్నారు. వారు పిల్లలందరూ కూడా ఎంత ఉత్సాహంగా రాశారంటే వంచిన తల ఎత్తకుండా రాశారు. అంతగా ఆ పేపర్ లో లీనమైపోయారు. అలా లీనమైపోయి చాలా చక్కగా రాశారు. ఆ తర్వాత వాళ్ళకి రాసిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసం అనేది కలిగింది వాళ్ళలో. చదవడం రాయడం వస్తే అది ఏ క్లాస్ పేపర్ అయినా మేము రాయగలము అనేటటువంటి ఆత్మవిశ్వాసం పిల్లలలో పెరిగింది. ఆ విధంగా వాళ్ళు 10th బోర్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ రాయడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. మా పిల్లలు ఇలా రాసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నామని మాతో చెప్పారు. ఈ వినూత్న ఆలోచన వచ్చినందుకు పాఠశాల చైర్మన్ గారిని కూడా విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఎంతగానో ప్రశంసించారు. ఆ తర్వాత పిల్లలందరూ కూడా సోషల్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. 10th సోషల్ ఎగ్జామ్ కూడా రాశారు. ఆ తర్వాత సార్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కూడా పిల్లలతో రాయించారండి. ఈ విధంగా మా పాఠశాలలో మేము చాలా వినూత్న పథకాలని ప్రవేశపెట్టి పిల్లల్ని ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు చూపిస్తున్నామండి. వాళ్ళు ఎంత చక్కగా తీస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ప్రతిభను మీ ముందు చాటుతున్నారండి. అలా తయారు చేయడమే మా పాఠశాల డైరెక్టర్ గారి ఆలోచన. పిల్లలందరినీ కూడా రేపటి తరానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని మా సార్ గారి ఆలోచన. దానికి అనుగుణంగానే మేము ఎప్పుడు కూడా నడుచుకుంటూ పిల్లల్ని రేపు రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే మేమంతా కూడా ఆరాటపడుతున్నాం. దానికి మీరంతా కూడా ఎంతగానో సహకరిస్తున్నారండి. తల్లిదండ్రులకు కూడా నేను ఈ సభలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ విధంగా
మా పాఠశాల 1999లో లోటస్ ల్యాబ్ అనే పాఠశాల స్టార్ట్ అయిందండి. విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఆ విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకొని 99లో స్టార్ట్ అయినటువంటి మా పాఠశాల అంచెలంచెలుగా ఎదిగి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిందండి. కృషితో నాస్తి దుర్భిక్షం అని మా పాఠశాల అధినేత గారు నిరూపించారు. వారు చేసినటువంటి కృషికి అనుగుణంగానే మా పాఠశాలకి ఇప్పుడు పిల్లలు చూపించారండి, ఎన్నో అవార్డులు వచ్చాయి, ఇంకెన్నో రివార్డులు వచ్చాయి. అలా మా పాఠశాలకి రాని అవార్డు అంటూ ఏదీ లేదండి. అలా ఈ లోటస్ ల్యాబ్ పాఠశాల దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ అనేది ఈ హైదరాబాద్ నగరంలోనే ముందుకు దూసుకెళ్లిపోతుందండి. Welcome to our adorable parents. Simultaneously, a warm welcome to my Lotus learners of the Lotus Lab Public Schools, Dilshna branch, and my lovely blooming shining stars.